ఇంతకుముందు నేను చెప్పాను మీకు, నేను ఇందులో చైల్డ్ లేబర్ పని చేస్తా ఉన్నారు, ఇక్కడ ఒడిశా వాళ్ళు పని చేస్తా ఉన్నారు, అదే విధంగా ఇక్కడ కాలుష్యం అంతా వస్తా ఉన్నది అని చెప్పినా కదా. ఇదంతా దుమ్ము, ఇదంతా బూడిద, ఇదంతా చూడండి ఒకసారి జూమ్ ఒకటి పైన బాబు. ఈ బూడిద ఉందా, ఈ బూడిద మొత్తం ఏమైతుందంటే గాలికి లేచి మొత్తం ఇళ్ళ మీద పడుతుందట. ఇళ్ళ మీద పడి వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుందట. అన్నం వండుకుంటే అన్నంలో కూడా పడుతుందట, తాగే నీళ్ళలో కూడా పడుతుందట. ఇప్పుడు ఇదంతా బూడిదుందా, దీన్ని చూడు ఇట్లా లేపి పోస్తా ఉంటే గాలి కొట్టుకుపోతున్నది. గాలి కొట్టుకుపోయి ఇళ్ళ మీద పడి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారట. పలుమార్లు కంప్లైంట్ చేసినా కూడా ఇక్కడ ఈ ఓనరు దీన్ని తీసేయడం లేదు, దీన్ని పని ఆపడం లేదు. మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకో అని చెప్పి బెదిరిస్తా ఉన్నాడట. సో ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి, ఈ విధంగా ఉంటే అనారోగ్యాలు వస్తాయా రావా? ఈ దుమ్ము పీల్చడం వలన లంగ్ క్యాన్సర్లు వస్తాయా రావా? ఆ స్మెల్ మనకు రావడం వలన మనకు శ్వాసకోశ సంబంధాలు వస్తాయా రావా? అదేవిధంగా పొగ మనం పీల్చడం వలన మనకు ఇతర క్యాన్సర్ వస్తాయా రావా? సో మొత్తానికైతే డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్ దీనికి సంబంధించిన పంచాయరాజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తక్షణ చర్య తీసుకోవాలి. ఇక్కడ ఉన్న ఆర్డీఓ తక్షణ చర్య తీసుకోవాలి, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ తక్షణ చర్య తీసుకోవాలి, ఎంపీడీఓ తక్షణ చర్య తీసుకొని దీన్ని సీజ్ చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు దీన్ని రోగాల బారి నుండి విముక్తి చేయాలని చెప్పి నేను జిన్నిస్ గ్లోబల్ ద్వారా కోరుకుంటున్నాను.